హాయ్ అండి. మనకు మేము సైతం యువసేన ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి చక్ల స్వప్నం శ్రీనివాస్ గారు ఈ శ్రావణమాసం సందర్భంగా 3 టాస్క్లు ఇవ్వడం జరిగిందండి. అదేంటి అంటే మొట్టమొదటిది మనకు వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పమన్నారండి. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఎంతోమంది త్యాగం చేస్తేనే మనకు ఆ స్వాతంత్రం అనేది ఏర్పడింది. 1947లో మనకు స్వాతంత్రం అనేది రావడం జరిగిందండి. ఆ రోజు మనము ఎంతో ఒక పండగలాగా ప్రతి సంవత్సరం అమరవీరులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపికగా ఆ రోజు మనం సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటామండి. చిన్నపిల్లలకైతే మనం గెటప్స్ కూడా వేసుకుంటూ ఉంటాము. ఆడపిల్లలకైతే ఝాన్సీ లక్ష్మీబాయి గెటపు, భరతమాత గెటపు, ఇలా మనకు అబ్బాయిలకైతే పోలీస్ గెటపు అండ్ ఆర్మీ గెటపు, డాక్టర్స్ అండ్ నర్సు, ఇట్లా చాచా నెహ్రూ, అంబేద్కర్, గాంధీ తాత గెటపు, ఇట్లా ఎన్నో రకాల గెటప్స్ చేసుకుంటూ మురిసిపోతూ ఉంటాము. ఎక్కడ చూసినా, ఏ పల్లె ప్రాంతంలో చూసినా, సిటీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా జెండా ఎగరవేయడం అయితే కంపల్సరిగా ఆ రోజు జరుగుతుంది. అలాగే ఆ రోజు మనము జాతీయ గీతాలు పాడతామండి. స్కూళ్ళలో అయితే గేమ్స్ పెట్టేవాళ్ళు, ఆటల పోటీలో విన్ అయిన వాళ్ళకు ప్రైజెస్ అట్లా చిన్న చిన్న గిఫ్ట్లైనా ఇచ్చి చిన్న పిల్లలని తృప్తిపరిచే వాళ్ళండి. ఆ రోజు ఎంతో సంతోషంగా మనము ప్రతి ఒక్క ప్లేసెస్లోనూ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము. అలాగే ముగియడానికంటే ముందుగా మనం జాతీయ గీతం పాడి ముగించుకుంటాం కదండి. అందుకని ఈరోజు నేను జాతీయ గీతం పాడాలనుకుంటున్నానండి. దేశం మనది, తేజం మనది, ఎగురుతున్న జెండా మనది, నీతి మనది, జాతి మనది, ప్రజల అండదండ మనది, అందాల బంధం ఉంది నీలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఈ కులమైన ఈ మతమైన భరతమాతకొకటే నేరా, ఈ కులమైన ఈ మతమైన భరతమాతకొకటే నేరా, రాజును అయినా పేదను అయినా భరతమాత సుతునే నేరా, దేశం మనది, తేజం మనది, ఎగురుతున్న జెండా మనది, నీతి మనది, జాతి మనది, ప్రజల అండదండ మనది. అలాగే రెండవది వచ్చేసి వరలక్ష్మి వ్రతం గురించి అండి. వరలక్ష్మి వ్రతం అంటే కూడా మనకు ఆడవాళ్ళకు పుట్టింటి పేరుకగా చెప్పుకుంటారండి. ప్రతి ఆడపిల్లకు వరలక్ష్మి వ్రతం రోజు కానుక ఇస్తారండి. ఆ కానుక కంటే ముందు కూడా మనము అమ్మవారికి పూజలు, సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఆ రోజు అమ్మవారికి చీర కట్టడము, అలాగే అమ్మవారి అలంకరణతో మురిసిపోవడము, దానికంటే ముందుగా 2-3 రోజుల ముందు నుంచి అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన సామాన్లన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటామండి. అంతకు ముందుగా పూజ సామాన్లు అనేది చెప్తానండి. మనకు కనిపిస్తుంది కదండి, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ అండి. ఇదిగోండి 3 కలర్స్ల గాజుల మాలతో వేసుకోవడం జరిగిందండి. అలాగే అమ్మవారికి చీర ఎంతో అందంగా అనిపిస్తుందండి. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు, ఇక కొంచెం టైం అడ్జస్ట్ కాలేదు, కట్టచ్చిన ప్రకారంగా కట్టాను. ఎందుకంటే నాకు అలంకరణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు ఆడపిల్లలు కూడా లేరు, ఇక అమ్మవారిని చూసే మురిసిపోతూ ఉంటాను. ఆ ఒక్క రోజైనా ఇట్లా అమ్మవారికి నగలు, పువ్వులు, వస్త్రము అన్నీ సమర్పించుకొని తర్వాత నైవేద్యాన్ని అనేది స్టార్ట్ చేసుకున్నామండి. ఆ నైవేద్యాల కంటే ముందు కూడా మనకు ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇవి మనకు ముత్యాలు, పగడాలు, గాజులు అండ్ ఇంకోండి మనకు పగడాలు, గోమతి చక్రాలు, గవ్వలు, ఇలాంటి కాయలు అమ్మవారికి ఇష్టం అంటారండి. అవి కూడా 2 కాయలు పెట్టానండి. ఇదిగోండి ఇలా ఉంటాయి కాయలు, అమ్మవారికి చాలా ఇష్టమైన ఐటమ్స్ అండి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమతో మనకు 2 జాకెట్ ముక్కలు కూడా పెట్టి మనకు అమ్మవారికి వాయనం ఇవ్వడం జరిగింది. అలాగే మంగళారతి, అలాగే శుక్రవారం రోజు ఉప్పు దీపం పెడితే మంచిది అంటారండి, అందుకని ఉప్పు దీపం కూడా పెట్టాను.
అలాగే పండ్లు, 4 రకాల పండ్లు, ఇవన్నీ నివేదన అర్పించడం అయిపోయిన తర్వాత మనకు ప్రసాదాలు అనేది కూడా 5 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి. అంటే మనం ఇష్టం ఉంటే ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు. దానికి చిన్నపిల్లలు ఉన్నారని చెప్పాను కదండి, వీలు కాదు, అందుకని 5 రకాల ప్రసాదాలు చేసుకున్నాను. ఒకటి సిరా నైవేద్యము అండ్ పులిహోర, పెరుగన్నం, శనగలు అండ్ మనకు బెల్లం అన్నం అండి. బెల్లం అన్నం అయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదంగా భావిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా అది చేసి పెట్టండి కంపల్సరిగా. 5 రకాల ప్రసాదాలతో అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నానండి. చివరగా అమ్మవారికి వాయనం ఇచ్చి పూజ ముగించేశాను. పూజ అనంతరము వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి ఆడపడుచుని లక్ష్మీదేవిగా భావించి తనకు కూడా మనకు అన్నప్రసాదం పెట్టి అలాగే వాయనం ఇచ్చుకుంటామండి. ఆ రోజు కూడా వాళ్ళకు కూడా మనకు తోచిన విధంగా 2 జాకెట్ ముక్కలు అండ్ మనకు అరటి పండ్లు, ఏది ఇష్టం ఉంటే అది మనకు తోచినంత మందం మనం ఇచ్చుకుంటామండి. అలాగే అమ్మవారిని ఆ రోజు పూజించుకున్న తర్వాత ఆ అమ్మవారి రూపంలోనే మన ఇంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందని భావించి ఆ రోజు వాళ్ళకు మనకు పసుపు కుంకుమ వాయనం ఇచ్చుకోవడం జరుగుతుందండి. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా వాయనం ఇచ్చుకుంటాము. తర్వాత ఇప్పుడు 3వది అదేంటండి, రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అనడానికంటే ముందుగా మనము దీనికి మరొక పేరు పెట్టుకుందామండి. అది కూడా నేను సొంతంగా పెడుతున్నది కాదండి, పెద్దలు చెప్పేవాళ్ళు. రాఖీ అంటే దానికి ముందు రక్షాబంధన అని చెప్పేవాళ్ళండి. రక్ష అంటే మనకు చేతికి కూడా అయ్యగారు కట్టిపిస్తాడు కదండి. రక్ష అనేది పేరులోనే ఉందండి, కాపాడటం. అన్నకు చెల్లి కానీ, చెల్లికి అన్న కానీ, లేక అక్కకు తమ్ముడు కానీ, తమ్ముడికి అక్క కానీ